Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జరిగిన మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ టీడీపీ నేత పెనమనేని బాబ్జీ పుట్టినరోజు వేడుకలు. పెనమనేని బాబ్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు మరియు పలువురు పట్టణ పుర ప్రముఖులు. పదిహేడేళ్ల మైనర్ బాలిక అపహరణకు గురైంది అంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు. ఫైనాన్స్ వ్యాపారం చేసే రాహులే తమ కూతురును అపహరించాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు. ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోరిన ఎస్సీ సంఘాల నాయకులు. హలో మాల చెలో గుంటూరు విక్రమానికి లక్షలాదిగా తరలి రావాలని కోరిన దళిత సంఘాల నాయకులు. సీనియర్ టీడీపీ నాయకుడు పెనమనేని బాబ్జీ పుట్టినరోజు వేడుకలు బాబ్జీ యువసేన అధ్యక్షుడు పైడిముక్కల వంశీ మరియు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గుడివాడ భాస్కర్ థియేటర్ ప్రాంగణంలో జరిగిన పుట్టినరోజు వేడుకలో పలువురు కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని బాబ్జీకు శాలువాలు, జ్ఞాపికలు, పుష్పగుచ్చాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను బాబ్జీ కట్ చేశారు. అనంతరం పెద్దమనేని బాబ్జీ పుట్టినరోజు సందర్భంగా ముద్రించిన ప్రత్యేక క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. ప్రజలకు సేవలు చేయడంతో పెన్నమనేని కుటుంబం ఎప్పుడు ముందే ఉంటుందని, లక్షలాది రూపాయలతో నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాబ్జీ ఆదర్శప్రాయుడని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ కొనియాడారు. పెన్నమనేని కుటుంబం వారసుడిగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ నిరంతరం ప్రజల కోసం, మంచి కోసం బాబ్జీ చేస్తున్న సేవలు ఎనలేవని గుడివాడ పండ్ల వర్తక సంఘ అధ్యక్షుడు గోగర్కొండ బలరాం, సీనియర్ టీడీపీ నాయకులు పంటాజు సాంబయ్య కొనియాడారు. ఈ కార్యక్రమంలో అమ్మ ట్రస్ట్ చైర్మన్ మాటూరి రంగనాథ్, మాజీ కౌన్సిలర్లు తంగిరాల, మల్లిపూడి చక్రవర్తి, టీడీపీ నాయకులు గుత్తా చంటి, కంచార్ల సుధాకర్, సయ్యద్ జబీన్, అద్దంకి కమల, పాలడుగు ధర్మాపల్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈ రోజున గుడివాడ నియోజకవర్గానికి పెద్ద దిక్కు, పెన్నమనేని కుటుంబానికి వారసులైనటువంటి మా అందరికీ ఆప్యులు, మా సోదరులైనటువంటి పెన్నమనేని బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజున ఇక్కడ అభిమానులు అశేషంగా హాజరై వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనేక సంవత్సరాలుగా పెన్నమనేని వారి కుటుంబం గుడివాడ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంది. అటువంటి పెన్నమనేని బాబ్జీ గారు రేపు రాబో రోజుల్లో మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆశీస్సులు మా జనసేన పార్టీ నాయకుల మీద, మా అందరి మీద కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఆయనకి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. పెద్దలు, పూజ్యులు శ్రీ పెన్నమనేని బాబ్జీ గారి జన్మదిన వేడుకలు భాస్కర్ థియేటర్ నందు
ఘనంగా నిర్వహించబడుతుంది. మరి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఆ భగవంతుడు పిన్నమనేని బాబ్జీ గారికి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి పిన్నమనేని బాబ్జీ గారి జన్మదిన వేడుకలు భాస్కర్ థియేటర్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మరి పిన్నమనేని కుటుంబం మరి ఉమ్మడి రాష్ట్రాల్లో పిన్నమనేని కోటేశ్వరరావు గారి కాడి నుంచి ఒక పిన్నమనేని కుటుంబం ఒక ముద్ర వేసుకుంది రాష్ట్రంలో. అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి ఆ రోజుల్లో మరి టీచర్స్ కానీ అందరూ మరి బాగా ఆయన ఇవాళకి టీచర్స్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అట్లాగే పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు చూస్తే ఆయన చాలా మంచి మనిషి. ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళే వ్యక్తి. వాళ్ళ కుటుంబం ఫస్ట్ నుంచి నమ్ముకున్న వ్యక్తుల కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులు. నాకు ఇవాళ ఈ స్థితిలో ఉన్నా అంటే ఇవాళ కౌన్సిల్ నాకు ఇవ్వటం కానీ, అట్లాగే ఫ్రీ హ్యాండ్ ఏది ఇది చేయాలంటే మీ ఇష్టం గో అని చెప్పి మమ్మల్ని ఎన్ను తట్టి ఇవాళ వాళ్ళ పేరు వచ్చిందంటే పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు దయాభిక్ష. ఇవాళ నాకు ఆయన ఘాట్ పాత్ర లాంటి వాళ్ళు. అట్లాగే మరి బాబ్జీ గారు చూసుకుంటే ఒక పారిశ్రామికవేత్తగా మరి మన నియోజకవర్గంలోనే ఫ్యాక్టరీ పెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ, అట్లాగే అర్బన్ బ్యాంకు బాబ్జీ గారి హయాంలో ఈ అర్బన్ బ్యాంక్ ఇవాళ ఎంత డెవలప్ అయిందంటే కేవలం అది బాబ్జీ గారి చొరవ, ఆయన పట్టుదల, ఆయన దీక్ష. మరి రాబోయే కాలంలో మరి బాబ్జీ గారికి మరి ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు అలాగే మా ముందు తరం నుంచి కూడా, ఎందుకంటే ఈ భాస్కర్ థియేటర్ అనేది మా చిన్నతనం నుంచి మేము ఇదే ప్రదేశంలో తిరిగి ఇక్కడి నుంచే మేమంతా రాజకీయ ఓనమాలు నేర్చుకున్నాం. ఎందుకంటే మా బాబ్జీ గారే కాదు, ఎందుకంటే బాబ్జీ గారు అంటే మాకు ప్రాణంతో సమానం. అలాగే బాబ్జీ గారు వాళ్ళ నాన్నగారు అలాగే భూపతిరాయుడు గారు మమ్మల్ని ఎంతో దగ్గర చేర్చుకుని ఆ రోజు తెలుగుదేశం జెండాని కారు కట్టుకుని మమ్మల్ని ముందు పెట్టుకుని ఆయన నిరంతరం, ఎందుకంటే పార్టీ కోసం ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే జెండా అనేది వదలకుండా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన కుటుంబం నుంచి వచ్చినటువంటి మా నాయకుడు బాబ్జీ గారు. బాబ్జీ గారు ఇప్పటికీ కూడా, ఎందుకంటే పేదవాళ్ళ కోసం ఉండేటువంటి పిన్నమనేని కుటుంబం. పేదవాడికి కష్టం వచ్చిందంటే మేమున్నాము. అలాగే మమ్మల్ని నమ్ముకున్న చోటా నాయకుడి దగ్గర నుంచి బడా నాయకుడి వరకు కూడా ఏ గుమ్మంలో ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని తలంచి, అయ్యా ఇది పరిస్థితి అని వచ్చి అడిగితే మేమున్నామని, అది ఎంతటి కష్టమైనా సరే నా జీవితం కానించి మొదలెట్టుకుని పెద్దవాళ్ళ కానించి అదొక కథ కింద చెప్పుకోవచ్చు. అలాంటి కుటుంబం పిన్నమనేని కుటుంబం. పిన్నమనేని కుటుంబం నుంచి పిన్నమనేని వెంకటేశ్వర కానీ, తర్వాత బాబ్జీ గారు కానీ, అలాగే ఎందుకంటే దానికి ముందు వాళ్ళ నాన్నగారు కానీ మొత్తం, ఎందుకంటే నమ్మిన వర్గం కోసం ప్రాణం పెట్టేటువంటి వ్యక్తులు. వర్గాన్ని కాపాడుకోవాలి, అలాగే వర్గం ద్వారా రాజకీయాన్ని ఎలా ముందుకు సాగించాలి అన్నది పిన్నమనేని కుటుంబం దగ్గర నుంచి మాత్రమే నేర్చుకోవాలి. గుడివాడలో ఎంతమంది రాజకీయం ఉన్నా సరే పిన్నమనేని కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే మా భూపతిరాయుడు గారికి కానీ, అలాగే మా బాబుజీ గారికి కానీ మా చిన్నతనం నుంచి వాళ్ళు చూస్తా పెరిగాం మేము. అలాగే వాళ్ళు చేసే సేవా తత్వాలు కానీ, అలాగే వాళ్ళు ఏది కావాలంటే అది, నాకు ఇది కావాలని అడిగితే ఏదైనా సరే, ఇంజనీరింగ్ సీట్ దగ్గర నుంచి ఆఖరికి కౌన్సిల్ సీట్ అయినా ఏదైనా సరే, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలంటే, ఈ వ్యక్తి మనల్ని నమ్ముకున్నారంటే ఆయన కోసం ప్రాణం పెట్టే వ్యక్తులు పిన్నమనేని కుటుంబం. నేనేదో చెప్తున్నా, రాజకీయాల్లో మనం చాలా మట్టి చూస్తున్నాం. ఎంతో మంది వాడుకుంటారు, వదిలేస్తారు. నమ్మిన వారి కోసం ప్రాణం పెట్టేటువంటి బాబ్జీ గారు కానీ, వారి తండ్రి గారు కానీ, పిన్నమనేని వెంకటేశ్వర కానీ, ఎవరైనా సరే పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కూడా ఈ కుటుంబం నిరంతరం వెలుగుతానే ఉండాలి. మేము ఒకటే కొద్ది ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా పిన్నమనేని బాబ్జీ గారు మంచి పదవిలో చూడాలి. ఎందుకంటే ఆయన సేవలు ఎక్కడితో ఆగకుండా నిరంతరం ప్రజలకి సేవ చేసే వ్యక్తిగా ఉండాలి. పదవులు ఉన్నా లేకపోయినా సరే ప్రజల కోసం బతికేటువంటి వ్యక్తులు కాబట్టి బాబ్జీ గారిని ఉన్నతమైన స్థానంలో ఉండి దేవుడు నుండి నూరేళ్లు ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యము అన్ని ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు గుడివాడ నియోజకవర్గ ముద్దుబిడ్డ 25 సంవత్సరాల పాటు
ఈ కృష్ణా జిల్లాని అప్రతిహాతంగా పరిపాలించి తన 25 సంవత్సరాల కాలంలో పిన్నమనేని కోటేశ్వరరావు గారు ఎటువంటి కక్ష లేకుండా ఒక ఉపాధ్యాయుల చేత టీచర్స్ గిల్డ్ ఏర్పాటు చేసుకున్నటువంటి పిన్నమనేని కోటేశ్వరరావు గారి మనవడిగా, అదేవిధంగా మరో తాతగారు అయినటువంటి జయాంధ్ర ఉద్యమం నిర్మాత, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని పోరాడినటువంటి శంకర సత్యనారాయణ గారి మరో మనవడిగా పిన్నమనేని బాబ్జీ గారు ఈ నేటి సమకాలీన రాజకీయాల్లో పిన్నమనేని వంశం గాంధీవాదంతో మరి తన చేతిలో అధికారం ఉన్నా కూడా ఎవరి మీద కక్ష సాధింపులు చర్యలు లేకుండా గాంధీ సిద్ధాంతంలో పరిపాలించినటువంటి పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు కానీ, పిన్నమనేని కోటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా శంకర సత్యనారాయణ గారి వారసత్వాన్ని పొణికిపుచ్చుకుని నేటి సమకాలీన రాజకీయాల్లో పదవులు వాళ్ళ దగ్గర రావడమే కానీ పదవుల కోసం ఎంపురులాని కుటుంబం ఏదైనా ఉందంటే అది పిన్నమనేని వంశం తప్పితే ఈ కృష్ణా జిల్లాలో మరో వంశం లేదని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి పిన్నమనేని బాబ్జీ గారు అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా మరి అంతకుముందు చైర్మన్ల కంటే భిన్నంగా కూడా 133 కోట్ల రూపాయల లాభంతో అర్బన్ బ్యాంకును ముందుకు తీసుకెళ్లిన ఘనత ఒక పిన్నమనేని బాబ్జీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి భారతదేశం పారిశ్రామిక అభివృద్ధి చెందాలని మోడీ గారు ప్రపంచ దేశాలు తిరుగుతుంటే తన పుట్టిన మండలంలో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మాటలు కాకుండా చేతలతో చూపే ఏకైక గుడివాడ నియోజకవర్గంలో ప్రజానాయకుడు పిన్నమనేని బాబ్జీ గారు. మరి 1000 మందికి ఉపాధి కల్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటి అసామాన్య విషయాన్ని సామాన్యం చేసినటువంటి వ్యక్తి మా బాబ్జీ గారు. మరి మేము చేసే అన్ని కార్యక్రమాలకి ఆయన వెన్నుదన్నుగా ఉంటూ లక్షలాది రూపాయలు సేవా కార్యక్రమాలకు ఇస్తూ ఎక్కడ కూడా తన పేరు కూడా ఆశించకుండా పేద ప్రజల కోసం లక్షల రూపాయలు వెచ్చించే వ్యక్తి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఆయన కోట్లాది రూపాయలు. అందరికీ నమస్కారం. మరి బాబ్జీ గారి పుట్టినరోజుకి మరి ఇంతమంది ఆప్యాయంగా ఇంతమంది కూడుకుంటాం మరి ఎంతో సంతోషంగా ఉంది. మరి మంచికి మారిపోయారు మరి బాబ్జీ గారు. మరి వాళ్ళ కుటుంబం చరిత్ర గల కుటుంబం. మరి ఎంతో సేవలు చేశారు, పదవులు కూడా ఆశించకుండా. ముఖ్యంగా మాకు ఎస్ఐలకి ఎంతో తోడుగా ఉండి మాకు ఎంతగానో ముందుండి నడిపించారు. అసలు చరిత్ర గల ఈ కుటుంబానికి నేను హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి బాబుజీ గారికి 100 ఏళ్ళు ఆయుషిచ్చి ఇంకా ఉన్నతమైన పదవులు, మరి పదవులకు ఆశపడే వ్యక్తులు కాదు, పనులు చేసేవారు ఈ కుటుంబం. మాకు తెలుసు మా చిన్నప్పటి నుంచి. మరి మా వారైతే బాబాయ్ బాబాయ్ అనుకుంటా మరి పెద్ద ఆయన్ని మేము ఎంతగానో ఇప్పటికీ మా ఇంట్లో పెద్ద ఆయన ఫోటో పెట్టుకొని ఉంచుకున్నాం. ఎందుకంటే ఇది చరిత్ర గల కుటుంబం. మేము ఎంతో వీళ్ళ కుటుంబం అంతా వర్ధిల్లాలని, ఎంతో పదవులతో ఉండాలని సెలవు తీసుకున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో మైనర్ బాలిక అపహరణకు గురైంది. గుడివాడలోని ఓ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫైనాన్షియల్ రాహుల్ మాయమాటలు చెప్పి బాలికను అపహరించారంటూ ఫిర్యాదులు తల్లిదండ్రులు పేర్కొన్నారు. రాహుల్ నివసిస్తున్న అపార్ట్మెంట్ కు బాలిక తండ్రి వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కేసు నమోదు చేసిన గుడివాడ 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రెగ్నెంట్ అయ్యిందని అంటున్నాడు. పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వరకు లేదు. అందరికి అయిపోయే ఫోన్ చేశాడు సార్. నాకు అసలు ఆ విషయం కూడా తెలియదు సార్. అసలు మన ఇక్కడ అపార్ట్మెంట్ లో ఉంటామండి. మా అపార్ట్మెంట్ లో మా అమ్మాయి ప్రియాంక అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద కిడ్నాప్ కేసు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే సస్పెక్ట్ పర్సన్ చెప్తున్నారో అతని కాల్ డేటా అన్నీ కూడా పెట్టడం జరిగింది. దాని మీద ఎఫర్ట్స్ చేస్తాము. దాని మీద త్వరగా అతన్ని ట్రేస్ అవుట్ చేస్తాము. అంతేగాని పోలీసు వారు దాని మీద స్పందించట్లేదని కానీ అలాంటి అపోహలు ఏం లేవు. దాని మీద నిర్లక్ష్య సమాధానం చెప్పడం అన్నది కూడా అవాస్తవం. అది మేము ఎప్పటికప్పుడు కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తాం. మైనర్ గర్ల్ కాబట్టి చాలా స్పీడ్గా దీన్ని ఇచ్చేస్తాం. దీని మీద హైదరాబాద్లో లొకేషన్ వస్తే మా టీం కూడా వెంటనే అదే రోజు రాత్రి వెంటనే పంపించడం జరిగింది. మా టీం అక్కడే ఉంది.
ప్రతి అరగంట కూడా లొకేషన్ తీసుకుంటూనే ఉన్నాము. అది అతను స్విచ్ ఆఫ్ అయ్యి వస్తున్నాయి. కరెక్ట్గా దాన్ని అతి త్వరలోనే ఛేదిస్తామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jagannathpuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. వార్తలోకి తిరిగి స్వాగతం. గుడివాడ బంటపిల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ వీరాంజనేయ స్వామి వారి భక్త బృందం ఆధ్వర్యంలో మాలధారణ చేసిన భక్తులకు మరియు సాధారణ భక్తులకు అల్పాహారాన్ని అందజేశారు. శ్రీ వీరాంజనేయ స్వామి వారి భక్త బృందం ఆధ్వర్యంలో గత 5 వారాలుగా భక్తులకు అల్పాహారం అందజేయడం అభినందనీయమని దేవస్థానం అర్చకులు విజయభాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు దిమిడి గంగయ్య, సుధాకర్, శ్రీ సాయి క్యాటరింగ్ అధినేత ఒక్క ప్రశాంత్ కుమార్, పొరాకుల బాబీ, వీరబాబు, పడాల నాగరాజు, గోపి, సురేష్, సతీష్, వెంగన్న తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సురేష్ స్వామి నువ్వు చూడాలి ఒకసారి స్వామి, ఒకసారి పోయి స్వామి. జై శ్రీరామ్. పనిలోనే ఉన్నావు స్వామి, చూడట్లే అసలు. అది స్వామి శరణం. అయితే వచ్చేయమంటారు నన్ను. నువ్వు ఎక్కడికి వెళ్తావు? కలిసి తీసావా? ఆ వద్దురుగాడు ఉంది, ఆ వద్దురుగాడు నుంచో. గురుగారు ఇటు రావాలి రండి స్వామి. అటు నుంచో స్వామి, సతీష్ స్వామి నుంచోండి. ఏదో పాత్ర పట్టుకొని పోనీ. ఒక పాత్ర స్వామి. అందరు కలిసి అది పట్టుకోండి, ఆ ప్లేటు అది అందరు కలిసి పట్టుకోండి. ఓకే.
జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. స్వామి శరణం ఆంజనేయ. జై శ్రీరామ్. ఈరోజు దాతలుగా వ్యవహరించిన వారు దిమ్మిడి గంగయ్య గారు మరియు సుధాకర్, నలంద స్కూల్ విద్యార్థి, నాతోటి సహ విద్యార్థి. అలాగే మరొకరు ప్రశాంత్ కుమార్ లుక్క, క్యాటరింగ్ పాయింట్ అధినేత సహకరించారు. ఈ దాతలందరూ కూడా ఎంతో రుణపడి ఉంటాను. ప్రతి సంవత్సరం ఇలాగే సేవలు అందిస్తూ మేము ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. మన బంటిమిల్ రోడ్లో వేచి చేసినటువంటి వీరాంజనేయ స్వామివారి దేవస్థానం నందు ఈ కార్తీక మాసం సందర్భంగా 5 మంగళవారాలు ప్రతి ఉదయం స్వాములకు సర్వమాలాదారులకు భిక్షా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 వారాలు కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని మేము జరిపాము. ఈ వారం 5వ వారం లాస్ట్ వారం కాబట్టి స్వాములందరూ చక్కగా భిక్ష అందరూ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్యంగా హనుమాన్ మాలాదారులు, ఆంజనేయ స్వామి భక్త బృందం ప్రతి ఒక్కరూ దాతల ద్వారా ఈ కార్యక్రమాన్ని జయవిజయం చేయగలిగాము. అట్లాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి దైవ సంభూతులు, అట్లాగే గురువర్యులు మా విజయభాస్కర్ స్వామి వారి యొక్క ఆశీస్సులతో కూడా ఈ 5 వారాలు కూడా దీన్ని దిగ్విజయంగా మేము జరపడం జరిగింది. అట్లాగే మా గురుస్వామి అయినటువంటి వీరబాబు స్వామి, అట్లాగే బాబీ గురుస్వామి, పడాల నాగరాజు స్వామి, మన స్వాములందరూ, సురేష్ స్వామి, స్వాములందరూ సహకారాలతో బాగా జరగడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈ హనుమాన్ భక్తులందరూ అందరూ కలిసి 5 వారాలు శుభ్రంగా చేసాం స్వామి. అలాగే అందరి ఆశీస్సులు ఉండాలని చేయాలనుకుంటున్నాం స్వామి. అందరికీ నమస్కారం స్వామి. ఈ యొక్క బంటిమిల్ రోడ్లో వేయించేసి ఉన్నట్టు వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వాములందరూ కలిసి 5 వారాలు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నాం. ఇది 5వ వారం విజయవంతంగా పూర్తయి ఉన్నది. స్వామివారి కృపా కటాక్షములతో మేము 5 వారాలు కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి విజయవంతంగా పూర్తి చేసి ఉన్నాం స్వామి. ఈ భిక్షకి సేవ చేసిన భక్తులు స్వాములు మన గురుస్వామి ఈరబాబు గురుస్వామి, అదేవిధంగా బాబీ గురుస్వామి కూడా సేవకి ముందుండి మమ్మల్ని నడిపించి ఉన్నారు. అదేవిధంగా నాగరాజు స్వామి, సతీష్ స్వామి, సురేష్ స్వామి, వెంకన్న స్వామి వీళ్ళందరూ కూడా పొద్దున్నుంచి 5 వారాలు కూడా తెల్లవారుజామునే వచ్చి సేవా కార్యక్రమంలో పాల్గొని స్వాములందరికీ చేసే భిక్షలో సేవ చేసి ఆ స్వాములందరికీ కూడా భిక్షను ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా స్వాములకే కాకుండా ఈ దేవస్థానానికి దర్శనం చేసుకునే భక్తులందరికీ కూడా ఈ భిక్షను ఏర్పాటు చేసి ఉన్నాం. ఇదే విధంగా 10 సంవత్సరం కూడా ఈ హనుమాన్ మాలాదారులు అందరం కూడా 10 సంవత్సరం కూడా ఏర్పాటు చేయాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ భిక్షకి ఈ స్వాములందరూ సహకరించిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా 10 సంవత్సరం కూడా చేయాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. అందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి, స్వామివారి దేవాలయంలో ఈ హనుమత్ దీక్షా మాలాధారులంతా కూడా ఎంతో విశేషమైనటువంటి కృషి స్వయంగా స్వాములే చేస్తూ ఈ స్వాముల సేవతో భక్తులందరినీ కూడా ఆనందపరిచి వాళ్ళకి కావలసినటువంటి ఆహారాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళే సేవ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం కూడా చేస్తున్నారు. అలా చేయటం ఒక ప్రత్యేకమైనటువంటి అర్హత గల వాళ్ళే చేయగలరు. అలా హనుమత్ దీక్షపరులు ఇలా చేయటం స్వామి యొక్క అనుగ్రహం వల్ల చేయగలుగుతున్నారు వాళ్ళు. అలాగా స్వామి యొక్క కార్యక్రమాలన్నీ కూడా గత 5 వారాల నుంచి చేస్తున్నారు. ఈ ఆఖరి వారం, ఈ వారం ప్రతి మంగళవారం కూడా సుమారుగా 500 మంది పైగా దీక్షామాలాధారులే కాకుండా, అన్ని దీక్షామాలాధారులే కాకుండా వచ్చినటువంటి దర్శనానికి, దేవాలయానికి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులకు కూడా సేవ చేశారు. వీళ్ళంతా కూడా స్వామి యొక్క అనుగ్రహం వీరందరికీ కూడా ముఖ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయ ప్రధాన అర్చకులుగా స్వామి సేవలో అందరూ పాల్గొనాలని, స్వామి యొక్క అనుగ్రహం ప్రతివారు పొందే విధంగా స్వామి సేవలు చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతివారు పొందాలి. జై శ్రీరామ్. ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 15వ తేదీ గుంటూరు జిల్లా నలపాడు గ్రామంలో నిర్వహించే హలో మాలా చెలో గుంటూరు బహిరంగ సభను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని
రిటైర్డ్ ఐఆర్ఎస్ ఉప్పులేటి దేవి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభ సన్నాహ సభను గుడివాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ భవన్ లో సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు, పందగాని రమేష్, పొంగులేటి జయరాజ్, తంటిపూడి అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 26 జిల్లాలు తిరిగి వర్గీకరణని ఆపే ప్రయత్నం మాల సంఘాల జేఏసీ చేస్తుంది. ఆ విధానంలో ఈరోజు గుడివాడ రావడం జరిగింది. ఈ గుడివాడ ఎస్సీ పోరాట సమితి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరూ ఆహ్వానించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ భవన్ నందు ఇక సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మాల్లో మాది ఇద్దరు కూడా నష్టపోతున్నారు. కారణం ఈ ఎస్సీ వర్గీకరణతో పాటే క్లీన్ చేస్తున్నారు. క్లీన్ అంటే ఒక వ్యక్తికి 8 లక్షలు ఉన్న ఆదాయం ఉన్న వ్యక్తి అక్కడితో నెక్స్ట్ జనరేషన్లో రిలేషన్ ఉండదు. క్లీన్ విధానంలో ఆ విధానం ఉద్యోగాలని నష్టపోతారు. కనుక ఈ విషయంలో మాది ఇద్దరు కూడా నష్టపోతున్నారు. కనుక మందాకృష్ణ గారు ఒకసారి ఆలోచన చేసి పునరాలోచన చేసి ఏదో చంకలు కొట్టుకుని వర్గీకరణ చేసేది కాదు, మనువాదులు చేసి వర్గీకరణ తప్పితే నీది కాదు ఇది. వాళ్ళని అడ్డు పెట్టుకుని వర్గీకరణ చేసి మానవ ఎడగొట్టుకుని ఏదైతే అంబేద్కర్ ఇచ్చాడో రాజ్యాధికారాన్ని మన నుంచి దూరం చేయడానికి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాన్ని అడ్డుకొని ఇక వర్గీకరణ ఆపే వరకు ఈ మాల సంఘాలు చేసి అన్ని మాల సంఘాలు రాష్ట్రం మొత్తం మీద 2004 పోరాటం చేసి ఆ రోజు వర్గీకరణ సందర్భంలో చేస్తే ఆపగలిగాము. అలాగే ఇది ఆపే వరకు మా ప్రయత్నం మేము చేసి ఆపే వరకు పోరాడడం తెలియజేస్తున్నాం. ఈ విధానంలోనే క్రైస్తవులకి చర్చికి వెళ్తే ఎస్సీ సర్టిఫికేట్ ఒకటి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు చేయట్లేదు. సెలవరాని అనే అమ్మాయి మెడ్రాస్ హైకోర్టులో కేసు వేస్తే సర్టిఫికేట్ ఇవ్వట్లేదని, నువ్వు చర్చికి వెళ్తున్నావు నీ బాక్స్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక పక్కన వర్గీకరణ చేస్తూ మాలను ఎడగొడుతూ మళ్ళీ క్రిస్టియన్లో ఉన్నది ఎక్కువ మంది మానవాదిகளే. కారణం ఆ రోజు మనువాదులు దూరం పెట్టి ఊరికి దూరంగా పెట్టి గుడిలోకి బడిలోకి రాని పరిస్థితుల్లో ఇక క్రైస్తవాలు ఆ రోజు ఆదుకోవడం జరిగింది. గుడి కట్టి బడి కట్టి వీళ్ళని ఆదుకోవడం ఆ రోజు క్రైస్తవం తీసుకున్నారు. దాన్ని ఆలోచించి అంబేద్కర్ గారు 341 ఆర్టికల్లో 25 ఆర్టికల్లో మత స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఏ మతాన్ని స్వీకరించవచ్చు. ఆ మతాన్ని క్రిస్టియన్ ముస్లిం కావచ్చు, ముస్లిం హిందూ కావచ్చు, హిందూ ఇటు రావచ్చు. మత స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది 25 ఆర్టికల్లో. ఆ మత స్వేచ్ఛను కాలు రాస్తూ ఇక మనువాదులు వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళ చేతికి పెట్టుకుని బీజేపీ ఇంకా మనుదలం అందరూ కలిసి సుప్రీంకోర్టును కూడా శాసిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ధిక్కరించి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు, వర్గీకరణ చేస్తున్నారు. క్రైస్తవులు ఇట్లా చేస్తున్నారు. కమ్మారెడ్డి కాపు వాళ్ళందరూ క్రైస్తవం తీసుకుంటే ఆ కులాలు మారట్లేదు. వాళ్ళు మారలే వరకే తీసుకుంటే వల్ల కులాలు మారుతుంది. కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆర్టికల్ 25 ఏదైతే మత స్వేచ్ఛ ఇచ్చిందో భారత రాజ్యాంగం, ఆ మత స్వేచ్ఛ మేము కోరుకుంటున్నాం. దాన్ని కాలు రాస్తే మేము ఇటు పరిస్థితుల్లో అంగీకరించం. మాలంతా ఎస్సీలంతా తిరగబడి ఆ యొక్క ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చే వరకు పోరాడతామని ఆర్టికల్ 25 అమలు చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు మందాకృష్ణ కూడా ఈ దీనిలో క్రైస్తవత్వంలో కూడా పునరాలోచించాలి, వర్గీకరణలో పునరాలోచించాలి. మాలమంది ఇద్దరు నష్టపోతున్నారు కాబట్టి ఆయన కూడా ఆలోచించి దాన్ని కూడా వ్యతిరేకించాలని మేము కోరుతున్నాం. మాతో కలిసి రాజ్యాధికారం కోసం పనిచేద్దాం. మాలమాల ఎక్కైతే కాల్చక్రం ఆగిపోద్దాం శ్రీశ్రీ, అలా మాలమాల ఎక్కైతే కాల్చక్రం ఆగే పరిస్థితి మనం చేద్దాం. మాల అంటే 2, మాదిగ అంటే 3. ఈ 3 వేళ్ళని పెట్టుకుని కొడితే తిరిగిపోతాయి, ఎవరితో దెబ్బ తగలదు. ఈ 2 వేళ్ళు తిరిగిపోతాయి. కనుక ఈ 2, 3 కలిసి గొప్పగా ఏర్పడి పిడికలతో గుద్దితే మొహం ఎవరికైనా బయలుపోద్ది. ఏకత మాలమాలలో కావాలని కోరుతూ వర్గీకరణ ఆపే మేము పాటు చేస్తామని రేపు జరగబో 15వ తారీఖున గుంటూరులో చలో గుంటూరు హలో మాల చలో గుంటూరు విషయంలో అందరూ కథలు వచ్చి ఈ యొక్క పోరాటానికి సిద్ధమై ఆ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ జై భీమ్, జై అంబేద్కర్.
మాకు ఈ విషయంలో ఈ విషయంగా మారడానికి భగవద్గీత మారడానికి ఏ రకమైన పదవులు ఇవ్వటమే. కృష్ణా జిల్లాలో 3 అసెంబ్లీ సీట్లు మాదిగలకే కేటాయించినటువంటి మరి నీచానికి నీచుడు ఒక్క సీటు కూడా కాపాడుకోవాలని చూసేది నీకు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 సీట్లు ఉంటే 3 మాదిగలకే ఇచ్చిన చట్టాలు నీకెందుకు మేము మద్దతు ఇవ్వాలి? మా నాయకుడిని అంత పక్షపాతంతో నువ్వు వేధిస్తున్నావు. నువ్వు పదవచ్చావు మాది వాళ్ళని మా మీదకి రెచ్చగొడుతున్నావు. ఒక వాళ్ళని వెలిగిస్తావు. వాళ్ళకి లేకపోయిన ఆశలు పెట్టి మనకున్నటువంటి మరి సీట్లను కూడా వాళ్ళకి కేటాయించి మాకు ప్రతినిధి లేకుండా చేసేవాళ్ళు. మాకు అన్యాయం జరిగితే కృష్ణా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరు చూసి ఎవరి దగ్గరికి వెళ్తారు? ఏ ప్రజాప్రతినిధి ఉన్నాడు? 97లో లక్షలాదిగా గుడివాడకి తరలించినటువంటి చరిత్ర గుడివాడ ప్రాంతానికి కూడా ఉంది. మరి ఈ రోజు మరలా అదే ప్రమాదం వస్తే అదే గుడివాడ నుంచి ఎలా కదలాలో మీరందరూ మీగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం నిస్తేజంగా ఉండకూడదనేసి నేను చెప్పదలుచుకున్నా. ఇది ఎవరితో పెళ్లి కాదు. అందరూ కృష్ణ మాదిగ మీద ప్రచారం పెడుతున్నాం. కృష్ణ మాదిగ మనువాదే, మనలో కూడా కృష్ణ మాదిగలు ఉన్నారు, తెలుసుకోండి. కృష్ణ మాదిగని ఎవరు తయారు చేశారు? చంద్రబాబు తయారు చేసిన కృత్రిమ బొమ్మ చంద్రబాబు. మానవులో కూడా కృత్రిమ బొమ్మలు ఉన్నాయి. జగన్ చేసిన బొమ్మలు ఉన్నాయి, చంద్రబాబు చేసిన బొమ్మలు ఉన్నాయి. చంద్రబాబు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడే కుక్కలు ఉన్నాయి, వాళ్ళని కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. జగన్ ఆడించే కుక్కలు ఉన్నాయి. మరి ఈ రోజున బాబా అనేక విషయాలు మాట్లాడారు. నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొద్దామని అనుకుంటున్నాను. మొదట ఆహ్వానించినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని రాత్రి జయరాజ్ చెప్పారు. అంటే ఎలాబొరేట్ డిస్కషన్ ఉంటుంది కాబట్టి అనుకున్నాను. ఇక్కడ ఇది అంటే ప్రెస్ మీట్గా వారికి కారణాలు ఏమన్నా కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక లేదు గతంలో ఎందుకు మనం వర్గీకరణను వ్యతిరేకించాలా, ఎందుకోసం మనం ఈ 30 సంవత్సరాలుగా అనేక రకాల పోరాటాలు చేశాం, దీనికి బాధ్యులు ఒక చంద్రబాబు నాయుడు ఇంకొకడా కూడా అంటే నిజాలు జాతి ముందు అబద్ధాలు చెప్పకూడదు. ఎవరైనా దీనికి అందరూ బాధ్యులే. ఈ కేసు అసలు ఈ రాష్ట్రంలో పంజాబ్కు సంబంధించిన కేసు ఇది. 2004లో వర్గీకరణ చట్టం వివి చెన్నయ్య కేంద్రాలు మేమున్న కేసులు సంతోష్ రెడ్డి బెంచ్ కొట్టేశాక ఆ జడ్జిమెంట్ను వ్యతిరేకిస్తా నిరసిస్తా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంఆర్పిఎస్ కానీ మాజీ ఉద్యోగులు కానీ మాజీ సంఘాలు కానీ ఎవడు కూడా అప్పీల్కి వెళ్ళలేదు. మేము ఓడిపోయి మాకు న్యాయం జరగలేదు. అది 2004 నాటి ముచ్చట. 2011లో ఈ 2004లో ఏమి చెన్నై కేసులు జడ్జిమెంట్ వచ్చాక అప్పటికే 1975 నుండి పంజాబ్ రాష్ట్రంలో అమలవుతున్న మజ్మీ సిక్కులు వాల్మీకులకు సంబంధించిన అక్కడ 50% అంటే భారతదేశంలోనే 20% 32% ఉన్నారు అక్కడ షెడ్యూల్ కులాలు. వాళ్ళకి 20% రిజర్వేషన్ ఉంది. మజ్మీ సిక్కులు వాల్మీకులు ముఖ్యంగా మజ్మీ సిక్కులు వాళ్ళు బ్రిటిష్ సైన్యంలో ఉన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ఇండియన్ ఆర్మీ అయ్యారు. వాళ్ళ కుటుంబాలు వారసత్వంగా సైన్యంలోనే పనిచేస్తూ ఉన్నందువల్ల స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్లో మజ్మీ సిక్కుల పిల్లలు లేదు. అందుకని అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 75లో వాళ్ళకి మజ్మీ సిక్కులు వాల్మీకులు ఉన్న దగ్గర 12.5% రిజర్వేషన్ ఇవ్వండి, మిగతా 12.5% జనరల్ కేటగిరీలో ఎస్సీ జనరల్లో పెట్టండి. ఈ 12.5% లేని దగ్గర ఈ 12.5% కూడా మిగతా 37 కులాలకు బదలాయించండి అని చెప్పి ఒక జీవో ఇచ్చారు. అది అమలవుతాం. ఈ 2004 సంవత్సరాల్లో టీవీ చెన్నై కేసులో జడ్జిమెంట్ వచ్చాక అప్పుడు అక్కడ ఉన్న పంజాబ్
అక్కడ ఉన్న వాళ్ళు ఇది కొట్టేయండి, రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదన్నారు కాబట్టి, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి, 5 జడ్జిలు చెప్పారు కాబట్టి అది కొట్టేయమన్నారు. ఆ జీవనం కొట్టేశాక పంజాబ్ ప్రభుత్వం ఇంకొక ఫామ్లో వచ్చినప్పుడు దాన్ని పవిత్ర గీతా జయంతిని పురస్కరించుకుని గుడివాడ గీతా భవన్ రోడ్లోని ఓల్డ్ టౌన్ 2 మున్సిపల్ పాఠశాలలో శ్రీ కృష్ణ యాదవ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దాత జాజుల మునేంద్ర సహకారంతో విద్యార్థులకు భగవద్గీత గ్రంథాలను టూటోన్ ఎస్ఐ జాస్మిన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్ స్వాతి, అనుష, పట్న ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఓల్డ్ టౌన్ 2 మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మా మిత్రులు జాజుల మునీంద్ర గారి సహకారంతో ఈరోజు భగవద్గీత పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే రేపు గీతా జయంతి, ప్రపంచానికి గీతా జయంతి ద్వారా విజ్ఞానాన్ని సంపాదించి పెట్టింది. అలాగే ప్రపంచంలో కూడా పవిత్రమైన గ్రంథంగా పేర్కొనబడిన భగవద్గీత అలాగే చిన్నారి విద్యార్థులకు ఇవ్వడం ద్వారా వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ పిల్లలకి జ్ఞానం ప్లస్ విజ్ఞానం అన్ని రకాలుగా వాళ్ళు ఈ పుస్తకం చదవడం వల్ల క్రమశిక్షణతో పెరిగి మంచి ముందు తరాల వారికి బావి పౌరులు అవుతారని ఆశిస్తూ మేము చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథికి ఇచ్చేసినటువంటి 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు జాస్మిన్ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్రమండలి సంబంధించిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మా పెద్దలు తిరుపతి గారు, తాతారావు, అజయ్ గారు, శ్రీనివాస్ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గీతా జయంతి అంటే దాని ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ భగవద్గీత, ది బర్త్డే ఆఫ్ భగవద్గీత. ఈ భగవద్గీతని మన కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునునికి బోధించినటువంటి బోధనల సారాంశమే ఈ భగవద్గీత. మరి భగవద్గీతలో ఎన్నో జీవిత సత్యాలు, మరి మనం ఏ విధంగా మనం మెలగాలి, ఏ విధంగా లైఫ్ స్టైల్ చేయాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ బుక్లో పరిశీలించడం జరిగింది. దాన్నే మనం భగవద్గీత అవతరణనే గీతా జయంతిగా జరుపుకుంటా ఉన్నాం ఈరోజు. కాబట్టి దీనికి మన చిన్నారులు ఇప్పటి నుంచే ఇందులో ఉన్నటువంటి సత్యాలు తెలుసుకొని మన లైఫ్లో అచీవ్మెంట్స్ సాధించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి సంకల్పంతో మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన 2 టౌన్ మహిళా ఎస్ఐ గారికి, వాళ్ళ సిబ్బంది, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల హెచ్ఎం గారికి, మరి వాళ్ళ టీచర్స్కి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. స్కూల్ ఈరోజు మున్సిపల్ పాఠశాలలో గీతా జయంతి సందర్భంగా భగవద్గీతల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మహిళా ఎస్ఐ గారు జాస్మిన్ గారికి మరియు తిరుపతి గారికి, మా మిత్రులు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారి యాదవ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ భగవద్గీత అనేది పిల్లలకి చిన్న వయసులోనే కనుక మనం ఆ గీతా సారాంశం కనుక తెలియజేయగలిగితే పిల్లలు భావితరాలు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఈ చిన్న వయసులోనే ఏదో పెద్ద వయసు అయిపోయిన తర్వాత ముసలితనం వచ్చిన తర్వాత ఈ భగవద్గీతలు చదువుకోవటం కాదు, చిన్న వయసు నుంచి యుక్త వయసు నుంచి కనుక ఆ భగవద్గీత సారాంశం కనుక మనం ఆ పిల్లలకు తెలియజేయగలిగితే వాళ్ళు మంచి మార్గంలో నడిచి మంచి భవిష్యత్తుని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జాజుల మునేంద్ర గారికి, మా మిత్రులు పుట్టి హరికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మన మున్సిపల్ స్కూల్ హెచ్ఎం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలిపి సెలవు తీసుకుంటాం. రాష్ట్ర యాదవ సంఘ అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ భగవద్గీత పుస్తకాలు ఈ స్కూల్లో పంచుతున్నారు. దీనికి మెయిన్గా ఎస్ఐ గారు, 2 టౌన్ ఎస్ఐ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దీనికి హరికుమార్ గారు గురించి ముందు మెయిన్గా 4 చెప్పాలి. ఇవాళ పిల్లలకు భగవద్గీత ఎందువల్లంటే రేపు గీతా జయంతి కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ఏ టైంలో ఏం కావాలో ఆ టైంలో వాళ్ళకు పుస్తకాలు కానీ, వయోవృద్ధులకు భోజనాలు, వృద్ధ శరణాలు పెట్టడం కానీ, అలాగనే ఎండాకాలం వస్తుంటే వేసవి సెలవేంద్రాలు మధ్య సెలవేంద్రాలు పెట్టడం, రకరకాలుగా ఒక కార్యక్రమం కాదు, పట్టణ ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో అది స్కూల్కోవాలనుకున్నాం. ఈ స్కూల్లో ప్రతి నెల ఏదో ప్రోగ్రాం వాళ్ళకి అవసరాన్ని నిమిత్తం ముందే కనుక్కొని వాళ్ళకి కావాల్సినవన్నీ ఒక డోనర్ని ఎత్తికి ఈ కార్యక్రమం చేయటం అంటే చాలా కష్టము.
అలాంటి హరికుమార్ గారికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేయాలి. ఇవాళ దాదాపుగా ఆయన సేవాకే అంకితం అయిపోయాడు. అలా హరికుమార్ గారికి ఈ స్కూల్లో కూడా మంచి పేరుంది. ఈ ఓల్డ్ టౌన్ స్కూల్లో, ఈ హై స్కూల్లో టౌన్లోనే దాదాపుగా 2-3 స్థానాల్లో ఉన్నది. అలాంటి స్కూళ్ళు ఎన్నుకోవటం కూడా ఇంకా మంచిది. ఆ హెచ్ఎం గారు దీనికి అంతా శ్రద్ధ తీసుకొని ఈ పిల్లలను మంచి ర్యాంకులు సాధించడంలో కూడా ఆమె వంతు కూడా కృషి ఉంది. ఇలాంటి కార్యక్రమానికి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు సెలవు తీస్తాను. ఈ శ్రీకృష్ణ యాదవ సంఘం వారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాగే అనేక కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే భగవద్గీత గురించి బాగా చెప్తున్నారు వీళ్ళు. ఇలాగే ప్రచారం చేస్తూ చాలా ఇదిగా పాపులర్ అవ్వాలని మంచిగా నేను కోరుకుంటున్నాను. పిల్లలకు పంపిణీ చేసి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వాళ్ళకి ఈ భగవద్గీతని అందిస్తున్నందుకు నేను చాలా దాని ప్రాముఖ్యతను తెలియజేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అంతే, ఇంకేం మాట్లాడతాను. ఈ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతున్నాము. వీళ్ళు చేసే మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ప్రజలకు చాలా చేరువుగా అన్ని కార్యక్రమాలు వీళ్ళుండి ఎక్కడ ఇబ్బంది ఉంటే వాళ్ళకి సహాయం చేయాలనే మంచి ఆలోచన సంకల్పంతో ఈ సేవా సంఘం నడుస్తుంది. మేము చూస్తూ ఉంటాం. ఈ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరపున చాలా కార్యక్రమాల్లో మేము చూస్తూ ఉంటాము. ప్రతి దాంట్లో కూడా వీళ్ళ చేయూత ఎంతో కొంత ఉంటుంది. అంతేకాక ఈ స్కూల్స్కి వచ్చి ప్రతి మంత్ పిల్లలకి ప్రోత్సాహకాలు ఇస్తూ వాళ్ళకి బాగా చదివితే ఇంకా ప్రైజెస్ వస్తాయి అనే ప్రోత్సాహంతో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం అంటూ ప్రతి మంత్ కూడా వీళ్ళు బుక్స్ కానీ గిఫ్ట్లు కానీ ప్రైజెస్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన. ఈ ఆలోచన ఉండడం అనేది ఈ ఆలోచన ఉంటే పిల్లలకి వాళ్ళకి మంచి మేము ముందుండాలని దాంతో ఇంకా బాగా చదవటానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ రేపొద్దున ఈ భగవద్గీత పుట్టిన రోజు సందర్భంగా ఈ బుక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి, మంచి కార్యక్రమం. ఇప్పటి నుండి ఈ చిన్నపిల్లలు ఈ ప్రైమరీ క్లాసెస్ నుండి ఈ భగవద్గీత యొక్క బుక్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని వాళ్ళు ఈ చదివి దాంట్లో ఎంతో కొంత జ్ఞానం నేర్చుకుంటే వాళ్ళకి భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుందనే ఆలోచన కూడా చాలా బాగుంది. ఈ కార్యక్రమానికి మా మేడం గారు ఎస్ఐ మేడం గారు జాస్మిన్ గారిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా జరిగిన మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ టీడీపీ నేత పినమనేని బాబ్జీ పుట్టినరోజు వేడుకలు. పినమనేని బాబ్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు మరియు పలువురు పట్టణ పౌర ప్రముఖులు. పదిహేడేళ్ల మైనర్ బాలిక అపహరణకు గురైంది అంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు. ఫైనాన్స్ వ్యాపారం చేసే రాహులే తమ కూతురును అపహరించాడంటూ ఆవేదన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు. ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో జరిగే మహాసభను జయప్రదం చేయాలని కోరిన ఎస్సీ సంఘాల నాయకులు. హలో మాల చెలో గుంటూరు విక్రమానికి లక్షలాదిగా తరలి రావాలని కోరిన దళిత సంఘాల నాయకులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.